సో గాయ్స్, ఈ వీడియోలో మనము బిజినెస్ అనలిస్ట్కి సంబంధించి కంపెనీ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాము. అండ్ టాప్ కంపెనీస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం తెలుసుకుందాము. అండ్ దాంతోపాటు మనము ఇంకొక ఏంటి అంటే జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఒక కోర్స్ని మనం ఫ్రీగా నేర్చుకోవచ్చా? ఎస్, ఫ్రీ రిసోర్సెస్ ఎక్కడ దొరుకుతాయి అంటే ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో. సో ఒకవేళ చూడకపోతే నేను ఆల్రెడీ చేశాను, ఫ్రీ రిసోర్సెస్ టు లెర్న్ బిజినెస్ అనలిస్ట్ అనే వీడియో చేశాను. ఒకవేళ చూడకపోతే చూడండి. ఫ్రీగా ఈ బిజినెస్ అనలిస్ట్ అనే యూట్యూబ్ ఛానల్స్ ఏమేమి రెఫర్ చేయాలి, వెబ్సైట్స్ ఏమేమి రెఫర్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియో. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే నేను దీని గురించి ఆల్రెడీ బిజినెస్ అనలిస్ట్ విషయానికి వస్తే ఈ వీడియోలో టాప్ కంపెనీస్ ఏమేమి రిక్రూట్ చేస్తూ ఉన్నాయి ఫ్రీగా, అంటే తక్కువ ఖర్చులో ఎక్కడ నేర్చుకోవచ్చు, ఆ టాప్ కోర్సెస్ సంబంధించి. అంటే ఈ ఉడెమీలో టాప్ అంటే చాలా ఉంటాయి. ఉడెమీలో చాలా మంది కోర్సులు అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వాటిలో టాప్ 10 అనేది మీకు ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే మన కెరియర్ని బిజినెస్ అనలిస్ట్గా బిల్డ్ చేసుకోవచ్చా అనేది ఒకటి. ఒకవేళ చూడకపోతే అది కూడా చూడండి. బిజినెస్ అనలిస్ట్లో మనం కెరియర్ని బిల్డ్ చేసుకోవచ్చు. ద హార్ష్ రియాలిటీ ఆఫ్ బిజినెస్ అనలిస్ట్ ఆర్ బిజినెస్ అసోసియేట్ అని కూడా చెప్పవచ్చు. దాంట్లో డిఫరెంట్ జాబ్ టైటిల్స్ అయితే ఉన్నాయి అండ్ డిఫరెంట్ రోల్స్, దానికి సంబంధించిన ఏంటి జాబ్ టైటిల్స్ ఏమేమి అండ్ ఏమేమి స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకొని దెన్ విల్ డిస్కస్ అబౌట్ కెన్ వి బిల్డ్ అవర్ కెరియర్ ఇన్ బిజినెస్ అనలిస్ట్ అనే టాపిక్ మీద కంక్లూజన్ వద్దాము. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే బిజినెస్ అనలిస్ట్ వర్సెస్ డేటా అనలిస్ట్. ఓకే, దీనికి సంబంధించిన ఏంటి వీటి రెండింటికి కంపారిజన్ ఏంటి అని కూడా నేను వీడియో చేశాను. డేటా అనలిస్ట్ అంటే ఏంటి అంటే డేటా అనలిస్ట్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ ఎంపవరింగ్ ద ఆర్గనైజేషన్. ఓకే, ఎంపవరింగ్ ఆర్గనైజేషన్ టు మేక్ షూర్ బెటర్ డెసిషన్ తీసుకోవడానికి ఈ డేటా అనలిస్ట్ అనేవాళ్ళు డేటాను సెగ్రిగేట్ చేసి అసలు ఆడియన్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, ఓకే, వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏమేమి పర్చేస్ చేస్తున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి, ఓకే, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు, ఎంత ఖర్చు పెట్టి ఎలాంటి స్పెసిఫికేషన్ ఇస్తే మన ప్రోడక్ట్ని కొంటారు, ఇవన్నీ కూడా ఒక డేటా అనేది అనలైజ్ చేసి దాన్ని చేసే వాళ్ళని డేటా అనలిస్ట్ అంటారు. అయితే ఇక్కడ ఏంటి అంటే చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనకు నచ్చినట్టు ఎప్పుడు అవుట్డేటెడ్ కంటెంట్ నేర్చుకొని అవుట్డేటెడ్ కోర్స్ నేర్చుకొని నాకు ఇప్పుడు ఉద్యోగం కావాలి, ఉద్యోగం నేను తెచ్చుకుంటే ఎలా ఉంటుంది, ఓకే నేను నేర్చుకున్నా అంటే సో కొంతమంది ఇన్స్టిట్యూట్స్ ఏముంటాయి, సో నేను ఈ కోర్స్ నేర్పిస్తున్నాను, ఇదే నీకు బ్రహ్మాండం ఉంటుంది బాగుంటుంది. అట్లా కాకుండా కంపెనీ రిక్వైర్మెంట్ ఏంటి, ఓకే టాప్ కంపెనీ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి, దాని తగ్గట్టు మన కోర్స్ కరికులం అని డిజైన్ అయిందా లేదా అని మనం చూసుకోవాలి. అలా చూసుకోవడానికి బిజినెస్ అనలిస్ట్ కోర్స్ నేర్చుకొని జాబ్ తెచ్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ రిక్వైర్మెంట్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏంటి ఓలా, సో అంటే శాలరీస్ విషయాన్ని చూసుకుంటే యావరేజ్ 15 lakhs దాకా ఉంది అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఇక్కడ కంపెనీ వచ్చేసి ఓలా కంపెనీలో జాబ్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే పార్ట్నర్ విత్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్, ఐడెంటిఫై అండ్ ట్రాక్ అప్రోప్రియేట్ performance metrics, key performance indicators and associated numbers for the business verticals, and algorithms to extract the required information from the user base, and work with large data sets, automate data extraction, build monitoring, reporting dashboards, high volume and automated business intelligence solutions. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆల్సో స్టాటిస్టికల్ టూల్స్ లైక్ ఆర్ కానీ పైథాన్ కానీ ఎస్ఏఎస్ కానీ ఇలాంటి అండ్ ఆల్సో ఎస్క్యూఎల్ కానీ వాటన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి అంటూ ఉన్నారు. అండ్ తర్వాత వచ్చేసి ఓయో చూసుకుందాం. ఓయో వచ్చేసి డేటా డ్రివెన్ ఆర్గనైజేషన్ బై క్రియేటింగ్ ప్లాట్ఫామ్స్ బెటర్ యాక్సెస్ అండ్ ఆల్సో పార్ట్నర్ విత్ బిజినెస్ లీడర్స్ టు ఆన్సర్ కీ బిజినెస్ క్వశ్చన్స్, ఎబిలిటీ టు మల్టీటాస్క్ అండ్ వర్క్ ఆన్ డైవర్స్ రేంజ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. బేసిక్ క్వాలిఫికేషన్ అనేది 1 year ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ అనలిటిక్స్ ఫీల్డ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. డిగ్రీ ఇన్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ ఆర్ అదర్ క్వాంటిటీ ఏరియాస్ అని చూస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మెయిన్గా వీళ్ళు ఏం నాలెడ్జ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారంటే బిగ్ డేటా టెక్నాలజీ, ఏడబ్ల్యూఎస్, హైవ్, ప్రెస్టో వీటి మీద ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ టెక్ మహీంద్రాలో కూడా మార్కెట్ రీసెర్చ్, డేటా అనాలిసిస్, ట్రెండ్ అనాలిసిస్, బిల్డ్ యూజర్ మాన్యువల్స్, గైడ్స్ ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకా వేరే కంపెనీ చూసుకుంటే ఫోన్పే కంపెనీ ఒకటి. ఫోన్పే కంపెనీలో
వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అనలిటిక్స్ ఎక్స్పీరియన్స్, అనలిటిక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. జనరల్గా ఏంటి అంటే ఒక చాలామంది ఈ బిజినెస్ అనలిస్ట్ అనేది కోడింగ్ లేదు కాబట్టి నేను బిజినెస్ అనలిస్ట్ తీసుకుంటా, అలా కాకుండా ఏదైనా కానీ కోడింగ్తో సంబంధం లేదు, మనకి ఇంట్రెస్ట్ బేస్ ఏందనేది మనం ఆలోచించాలి. అండ్ డెఫినెట్లీ కోడింగ్ లేని డొమైన్స్లో బిజినెస్ అనలిస్ట్ వన్ ఆఫ్ ద టాప్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్యాకేజెస్ 15-20 lakhs వరకు కూడా వెళ్తుంది బిజినెస్, 15 lakhs 17 lakhs వరకు వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకసారి చూడండి. అండ్ ఇవి కొన్ని కంపెనీ రిక్వైర్మెంట్స్, మన కోర్సులు అవి ప్రొవైడ్ చేస్తారు కదా, మనం ఎంతవరకు ఒక కోర్స్ అంటే ఒక కోర్స్ కరికులం మ్యాచ్ అవుతుంది కంపెనీకి రిక్వైర్మెంట్స్ అనేవి మనం ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి ముందుకెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ.